ప్రభువైన క్రీస్తు నామమున మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనకి ఒక శిశువు, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను అని ఆయనకు గల నామములను గురించి మరి అక్కడ యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు. ఆయన యేసు ప్రభువు జన్మము ఒక ఆశ్చర్యము. యేసు అను పేరే ఒక ఆశ్చర్యము. ఆయన పేరే ఆశ్చర్యకరుడు అని నామము కలిగింది. ఆయన ఒక పుట్టికలోనే ఆయన ఒక ఆశ్చర్యకరముగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మనుషులందరూ వచ్చినట్లుగా సహజ రీతిలో కాకుండా ఒక కన్య గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడము, ఆయన జన్మము ఒక ఆశ్చర్యము. కానీ ఆయన యొక్క జీవితమే ఒక ఆశ్చర్యకరముగా ఉంటూ ఉంది. ఆయన మాటలే ఆశ్చర్యకరముగా ఉంటూ ఉన్నాయి. ఆయన బోధ ఆశ్చర్యకరమైన బోధ అని ఆ దినమున జన సమూహములందరూ కూడా ఆయన అధికారమునకు, ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నట్లుగా మరి మనం మత్తయి, లూకా సువార్తలలో మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మన పాపులమైన మన కొరకు ఆ యొక్క దేవాది దేవుడు మరి ఆ యొక్క మనిషిగా రావడమే ఒక ఆశ్చర్యం ప్రియులారా. ఆయనకి ఆశ్చర్యకరుడు అని పేరు. ఆయన ఒక రాజు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. ఆయనను కూడా దీనుడిగా నీ కొరకు నా కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకములోనికి రావడమే ఆశ్చర్యం. ఆయన ప్రేమే ఆశ్చర్యం. ఆయన మనపై చూపించే ఆ ప్రేమ, ఆ వాత్సల్యమే ఆశ్చర్యం. ఎందుకంటే పాపులను ఎవరూ కూడా ప్రేమించలేరు. కానీ పాపులమైన నీ కొరకు నా కొరకు ఆయన తన ఆశ్చర్యకరమైన ప్రేమను చూపి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు ప్రియులారా. పాపి కొరకు చనిపోవడము ఒక ఆశ్చర్యము, పాపిని పరిశుద్ధుడిగా మార్చబడము అనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఆయన బలవంతుడయ్యుండి కూడా నీ కొరకు నా కొరకు బలహీనుడిగా రావడము ఆశ్చర్యము. ఇన్ని ఆశ్చర్యకరమైన క్రియలు నిజముగా మరి మనందరి జీవితంలో ఆయన జరిగించాడు. కాబట్టే ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు. యెషయా గ్రంథం 28-29లో చూసినట్లయితే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని రాయబడి ఉంది. ఆయన ఆలోచన విధానము ఆశ్చర్యము, ఆయన శక్తి, ఆయన బుద్ధి అన్నీ కూడా ఆశ్చర్యకరమైనవి మరి మనకు అనుగ్రహిస్తాడు అని ఆయన వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ఆశ్చర్యకరుడే కాదు, ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా ఒక ఆశ్చర్యకరమైన శక్తిని, జ్ఞానమును, బుద్ధిని మనకు దయచేస్తాడు అని మరి వాక్యంలో రాయబడినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 6:27లో చూసినట్లయితే ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియలను రక్షించనని మరి అక్కడ అన్ని రాజైన రాజుగారు మరి నిజముగా మన దేవుడైన యెహోవాను గురించి అక్కడ రాయిస్తూ ఉన్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క బోధ, ఆయన యొక్క క్రియలు, ఆయన చేసే కార్యములు, ఆయన యొక్క శిలువ మరణము ఆశ్చర్యము, ఆయన పునరుత్థానము ఆశ్చర్యము, ఆయన నేటికి సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడనడము కూడా ఆశ్చర్యకరమైన సంగతి. మత్తయి సువార్త 8:27లో మనం చూసినట్లయితే ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. చూడండి ప్రియులారా, మరి ఒక మనుష్యునికి గాలి సముద్రము లోబడిందంట. అది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మరి గాలిని, సముద్రమును గద్దించినప్పుడు అవి వెంటనే లోబడాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు అని ఆశ్చర్యకరముగా ఆయన గురించి మాట్లాడుతున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 15:31లో మనం చూసినట్లయితే మూగవాడు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూసి ఆశ్చర్యపడ్డారు. ఇశ్రాయేలు దేవుని మహిమపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు. ఒక కుష్ఠరోగి, అయ్యా నేను స్వస్థపడగోరుచున్నాను అని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఒక్కరూ కూడా ముట్టుకోవడానికి ఇష్టపడని మరి ఆ కుష్ఠరోగిని తన చెయ్యి చాపి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు
కమ్మని చెప్పినప్పుడు అది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ప్రియులారా. మనుషులెవ్వరూ ఇష్టపడని, సహించలేని ఒక కార్యమును, ఒక మనిషిని మరి దేవుడు స్వస్థపరచడం, మరణించిన వారిని తిరిగి లేపడం, దయ్యములు పట్టిన వారిని స్వస్థపరచడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు. మత్తయి 21:20 కూడా మనం చూసినట్లయితే అంజూరపు చెట్టును శపింపగానే అందరూ కూడా ఆశ్చర్యపడి చెట్టు ఇంత త్వరగా ఎండిపోయినని చెప్పుకున్నారు. ఒక మాట యేసు ప్రభువు నోటి వెంట నుంచి బయలు వెళ్ళగానే ఆ కార్యం వెంటనే జరిగిపోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఈ దినమున మరి మనం ఎన్నో ఆశపడతాం, ఎన్నింటి గురించి మనం ప్రార్థిస్తుంటాం, ఎన్నో మరి మనం చేస్తూ ఉంటాము. కానీ మన జీవితంలో మనం ఆశించినవి వెంటనే జరగవు. కానీ యేసు ప్రభువు నోట నుంచి ఒక మాట రాగానే ఆ కార్యం అక్కడ జరిగిపోయింది, ఆ చెట్టు అక్కడ ఎండిపోయింది. శిష్యులందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. ఆయన యొక్క మాటలు ఆశ్చర్యకరముగా ఉన్నట్లుగా వారు చూస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27:14 మనం చూస్తే ఎన్ని నిందలు వేస్తున్నా, ఎన్ని నేరారోపణలు వేస్తున్నా, ఇతన్ని సిలువ వేయండి అని జన సమూహము బిగ్గరగా కేకలు వేస్తున్నా యేసు ఏ సమాధానము చెప్పకుండా, ఏ ఉత్తరము ఇవ్వకుండా మౌనముగా ఉంటున్నాడు. ప్రియులారా, నిజముగా ఈ లోకంలో మరి మన పైన ఎవరైనా అన్యాయముగా నిందలు నేరారోపణలు చేస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా మౌనంగా ఉండగలుగుతారా? యేసు యొక్క మౌనాన్ని చూసి, ఆయన ఏ ఉత్తరము ఇవ్వకపోవటం చూసి ఆధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిన. ఏంటి నా స్వభావము, ఏంటసలు ఏ మనుష్యుడు కూడా ఈ సంగతిని సహించలేడు, ఒక మాట అంటే సహించుకోలేడు. కానీ ఈయన మౌనం ఎంతగా భరిస్తున్నాడు, ఎంతగా సహించుకుంటున్నాడు అని ఆయన యొక్క ఆ మౌనాన్ని చూసి, ఆయన యొక్క ఆ ఓర్పును చూసి, ఆయన సహనమును చూసి నిజముగా ఆశ్చర్యపడుతున్నాడు ప్రియులారా. అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడు. ఆయన మిక్కిలి సహనము కలిగిన వ్యక్తి, ఓర్పును కలిగిన వ్యక్తి, మన పట్ల దీర్ఘ శాంతమును కలిగిన వ్యక్తి ప్రియులారా. గొర్రెల కాపరులు అంటే దూత చెప్పిన మాటలు విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 2:33 కూడా యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. అదేమిటి, ఇంత దేవదూత మా గర్భంలో జన్మించబోయే శిశువు గురించి ఇంత గొప్ప విషయాలను మాకు తెలియజేస్తుంది, నిజముగా ఇంత గొప్పవాడవుతాడా అని వారు ఆశ్చర్యపడుతున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. లూకా 2:48 12 సంవత్సరాల వయసులో బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రజ్ఞకును వారు ఉత్తరం ఇవ్వలేక ఆశ్చర్యపడుతున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా అక్కడ ఆశ్చర్యపడుతున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 15:3 కూడా ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి అని అక్కడ మరి దేవుని నామమును కొనియాడుతున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు. ఈ లోకములో ఎవరూ చేయలేని కార్యములను, ఎవరికీ సాధ్యము కాని స్వభావమును, మాటలను ఆయన మరి కలిగి ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఆయన జీవిత విధానమే ఒక ఆశ్చర్యము. కాబట్టి ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు. ఈ దినమున మరి నీవు నేను ఆయనని కలిగి ఉన్న వారముగా ఉన్నట్లయితే, అయా మరి నా జీవితంలో కూడా అయా మరి ఎన్నో అసాధ్యము కాని సమస్యలు నా జీవితంలో నాయన మరి ఉంటూ ఉన్నాయి. అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడివి కదా, మరి నీ ఆశ్చర్యకరముగా నాకు సహాయం చేయవా అయా, నన్ను విడిపించవా, నా జీవితంలో అద్భుతము చేయవా, నా జీవితంలో ఆశ్చర్యకార్యములు చేయవా. నీకు ఆశ్చర్యకరుడని పేరు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు నువ్వు జరిగించావు నాయన. మృగవారు మాట్లాడారు, అంగహీనులు బాగుపడ్డారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, దయ్యాలు పారిపోయాయి, కుష్ఠరోగులు బాగయ్యారు, చనిపోయిన వారు తిరిగి లేచారు. అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి వచ్చావు నాయన. నా జీవితంలో నీ ఆశ్చర్యకార్యం జరిగించు నాయన. మరి ఎన్నో ఏండ్లుగా అయా ఈ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నా. ఈ యొక్క సమస్య నుంచి నాయన మరి నా జీవితంలో దానిని సరిచేయడం సాధ్యం కావట్లేదు. నీకు అసాధ్యమైంది లేదయ్యా. నీ ఆశ్చర్యకరముగా నీ సహాయమును నాకు దయచేసి అయా నా జీవితంలో అద్భుతాలు జరిగించు, ఆశ్చర్యకార్యాలు జరిగించు అని ఈ దినమున నీవు నేను ఆయన తట్టు చూసి ఆశ్చర్యకరుడైన యేసే వైపు చూసి అడిగినట్లయితే తప్పకుండా తన ఆశ్చర్యకరమైన సహాయమును ఈ దినమున మనందరి జీవితంలో దయచేయడానికి ఆశ్చర్యకరుడైన మన యేసు శక్తిమంతుడు, సమర్థుడు ప్రియురారా. ఆయన తట్టు చూద్దామా, అడుగుదామా? అయ్యా, నా జీవితంలో కూడా అటువంటి ఆశ్చర్య కార్యములు జరిగించు
ఆశ్చర్యకరుడా, ఆలోచన శక్తిని, బుద్ధియు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని నాకు ఇవ్వు. అటువంటి అధిక బుద్ధిని నాకు దయచేయి. నా జీవితంలో నీ కార్యాలు జరిగించు అని ఆయనను వేడుకుందాం ప్రియులారా. అట్టి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.